కనపరుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే పాడి పంటల్లో సమస్తము కూడా దీవించబడుతూ ఉంటాం. నీ బిడ్డలు ఎప్పుడూ కూడా ఎంత పెద్ద వయసు వచ్చినా గెడ్డాల మీసాలు పండిపోయినా తల్లిగా నిన్ను గౌరవించే వ్యక్తులుగా ఉంటారు, తండ్రిగా నిన్ను గౌరవించే వ్యక్తులుగా ఉంటారు. ఒకరి కింద చేయి చాచే పరిస్థితులు కాకుండా జీవిత కాలం అంతా దేవుని బట్టి నీ కుటుంబం పోషించబడుతుంది. ఏది విత్తుతున్న దాంట్లో మంచి పంట కోసే వ్యక్తిగా ఉంటాం. నీ భార్య నీకు అనుకూలంగా మారిపోతూ ఉంటుంది, భర్త నీకు అనుకూలంగా మార్చబడుతూ ఉంటారు. నీ సంసార జీవితం చూసిన దేవుడు మురిసిపోతూ ఉంటాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎందరో భక్తుల జీవితాల్లో సంసార జీవితం సరిగా లేక, భర్త ప్రేమించబడగలేక, భార్య ప్రేమించదలేక, బిడ్డల గాలి తిరిగేవారుగా ఉండి నెలకి ఎంత జీతం వచ్చినా నెలాఖరులో 10,000 అప్పు చేసే బ్రతుకు ఒక భక్తి కలిగిన వాడికి రావడం సాధ్యమేనా? అసాధ్యం. దేవుడి స్తోత్రం. దేవుని నమ్ముకున్న జీవితాల్లో ఎందుకు అప్పులు పాలైపోతున్నాం? ఎందుకు జీవితాల్లో కన్నీళ్ళు పడిపోతుంది? ఎందుకు నీ ఇంట్లో సమాధానం లేదు? ఒకప్పుడు దేవుళ్ళు బలంగా ఉన్నప్పుడు కలిసి ప్రార్థించే జంట కలిసి ప్రార్థించే వ్యక్తిగా ఉన్నారా? కుటుంబంతో ప్రార్థించే మీ జీవితాలు ఈరోజు కుటుంబ ప్రార్థన ఉందా? ఒకరోజు ఒకరు మనసు పంచుకుంటూ వెళ్ళిపోయిన భావోద్రేకాలు ఈరోజు మీ ఇంట్లో ఉన్నాయా అంటే నిజముగా నువ్వు దేవుడికి ఇచ్చే వ్యక్తివైతే మట్టిగా ఎప్పటికి అవి పోవు. దేవుడి స్తోత్రం. అపవాదికి చోటిచ్చే వ్యక్తిగా మారితే నీ సంసార జీవితం అంతా 4 ముక్కలుగా మారిపోతుంది. నీకు తెలియకుండా నీలో ప్రవేశించి భర్తను మోసం చేసే భార్యగా నువ్వు మారిపోతూ ఉంటాం. వాళ్ళలో దూరిన తర్వాత భార్య మోసం చేసేవాడు మారిపోతూ ఉంటాం. పిల్లల్లో దూరిన తర్వాత ఇద్దరిని మోసం వాళ్ళు చేస్తూ ఉంటాం. ఫ్యామిలీ అంతా కూడా దైవజనమా దేవుళ్ళలో ఉంటారు, కానీ అపవాదికి చోటిచ్చిన తర్వాత వాడి గుణాలని వీరిలో ప్రవేశించిన తర్వాత భర్తను మోసం చేస్తూ, భార్యను మోసం చేస్తూ, అమ్మ నాన్న మోసం చేస్తూ అపవాదికి బిడ్డలుగా మారి దేవుని దూరపరుచుకొని ఆ ఇల్లంతా గబ్బు కంపుగా మార్చుకొని కటికి చీకటిగా మార్చుకొని ఒకరినొకరు మోసం చేసుకుంటాం. చివరికి దైవజనమా ప్రేమనురాగాల కుటుంబాలు కనబడక, ఆత్మీయతలు కనబడక కొట్టికి చచ్చేవారిగా మారిపోతారు. దేవుడి స్తోత్రం. అదే దేవుడికి చోటిచ్చే వ్యక్తిగా ఉంటే ఎంతో పవిత్రంగా జీవితం కొనసాగుతూ ఉంటాం. దేహాన్ని చాలా పవిత్రంగా కాపాడుకుంటూ ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుని గుండెలు నింపుకున్న వ్యక్తిగా మారుతూ ఉంటాం. కలలో ఊహల్లో కూడా ఎక్కడ తప్పు చేసే వ్యక్తికి నీ జీవితం మారడం. ఏ చోటు ఉన్నా దేవుడికి మాత్రమే భయపడే వ్యక్తిగా ఉంటాం. అలాంటి వ్యక్తుల జీవితాల్లో ఆత్మదేవుడు తోడుగా ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు వారి ఆత్మతో నింపే వ్యక్తులుగా మారుతూ ఉంటారు. వారి మనస్సంతా దేవుని